స్తోత్రములు. ఈ యొక్క దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని మందిరానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. షాలోం. ప్రభువారు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క పునరుద్ధాన దినమందు ప్రభువారు ప్రత్యేకమైన వర్తమానముతో మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. దర్శనము కలిగిన సేవకులను, దర్శనము కలిగిన సంఘాన్ని వెంబడిస్తే ఆశీర్వదించబడతామంట. ఆమేన్. హల్లెలూయా. దర్శనము కలిగిన సేవకుల్ని, సంఘాలని వెంబడించాలి. అది నీకు దీవెనకరం అంటండి. బైబిల్లో దర్శనము కలిగిన వ్యక్తుల్ని అనేకులు వెంబడించారు, వారు దీవించబడ్డారండి. దర్శనం కలిగిన సేవకుల్ని వెంబడించారు, వారు దీవించబడ్డారు. దర్శనము కలిగిన భక్తుల్ని వెంబడించారు, వారు దీవించబడ్డారు. కనుక దర్శనం కలిగిన సంఘాలలో అంటుకట్టబడిన వారు ఉన్నారు, వారు దీవించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. కనుక దర్శనం కలిగిన సంఘములో నీవు అంటుకట్టబడాలి. దర్శనం కలిగిన సేవకులను నువ్వు వెంబడించాలి. దర్శనం కలిగిన బోధను నువ్వు వినాలి. ఆ బోధనానుసారముగా నీవు నడుచుకుంటే అది నీకు దీవెనకరం. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం అండి. అబ్రహాము దర్శనం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అబ్రహాము పిల్లలు లేని వ్యక్తిగా ఉన్నాడు. అబ్రహాము అనేకమైన దేవతలను, దేవుళ్ళు అనబడిన వారిని వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ మేలు లేదు. ఎక్కడికి వెళ్ళినా అతనికి పిల్లలు కలగలేదు. ఎంతో బాధలో, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. దేవుడనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి, అప్పుడు నేను నమ్ముతాను అని అబ్రహాం అనుకుంటున్న సమయములో, దేవుణ్ణి వెతుకుతున్న సమయములో యెహోవా దేవుడు అబ్రహాముకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. స్తోత్రం. దేవుడనేవాడు ఉన్నాడు. నేనే యెహోవా దేవుణ్ణి, నేనే నీ దేవుణ్ణి. నీ తల్లి గర్భములో రూపింపకమనిపే నిన్ను ఎరిగిన వాడను నేనే. ఈ లోకములోకి నిన్ను తీసుకొచ్చిన వాడను నేనే. నీ తల్లి గర్భములో ప్రవేశపెట్టిన వాడను నేనే. కనుక నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు పిల్లలు లేక, సంతానము లేక బాధపడుతున్నావేమో, ఇదిగో నీకు నేను సంతానం ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే, నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే, ఇదిగో ఆకాశములో నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వంటి సంతానము, పిల్లల్ని నేను నీకు ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఏందంట? ప్రభు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే, ప్రభు చెప్పినట్టుగా నువ్వు జీవిస్తే, ప్రభు చెప్పినట్టుగా నువ్వు వెళ్ళినట్లయితే నేను నిన్ను దీవిస్తాను. నీకున్న కొరతను, పిల్లలు లేదు అన్న కొరత నీకుంది కదా, ఆ కొరతను నేను తీరుస్తాను. స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఇప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెబుతున్నాడు, ఇదిగో నేను నువ్వు దీవించాలంటే నీవు నా మాట వినాలి. ఇదిగో నీవు లేచి, నీ ఉంటున్న ప్రదేశం నుంచి నువ్వు లేచి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. నీ బంధువులను విడిచిపెట్టాలి. ఇంతకు మునుపు నీవు నీ బంధువుల మీద ఆధారపడి జీవిస్తున్నావేమో, నీ బంధువులు సహాయాన్ని కోరుకొని ఉన్నావేమో, ఇప్పుడు వారి సహాయాన్ని విడిచిపెట్టాలి. వారి మీద ఆధారపడ్డాన్ని విడిచిపెట్టి నా మీద నువ్వు ఆధారపడాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ కొరత తీరాలంటే, నీ అవసరత తీరాలంటే, నేను నీకు సహాయం చేయాలంటే, నెంబర్ 1 నీ దేశాన్ని విడిచిపెట్టు. నీ బంధువుల మీద ఆధారపడే ఆ మనస్సును విడిచిపెట్టు. నా మీద ఆధారపడు. నీ భారము యెహోవా మీద మోపును, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ కష్టము, ఇబ్బందులు, బాధలు ఏమై ఉన్నాయో అది దేవునికి అప్పగించు.
నాకు అప్పగించు, నేను సహాయం చేస్తాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడండి. నువ్వు మనుషుల మీద ఆధారపడితే దేవుని సహాయాన్ని పొందుకోలేవు. నువ్వు మనుషుల మీద ఆధారపడితే దేవుడు నీకు ఏమేలు చేయడండి. నీవు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అబ్రహాముతో అంటున్నాడు, బంధువులింటి నుండి బయటకు వచ్చేయి, స్నేహితుల దగ్గర నుంచి బయటకు వచ్చేయి, నీ సొంత దేశం నుంచి బయటకు వచ్చేయి, నేను చూపించే దేశానికి నీవు వెళితే నీ సంతానాన్ని నేను దీవిస్తాను. ఆమేన్, హల్లెలూయా. పిల్లలే లేరని బాధపడుతున్నావేమో, విస్తారమైన సంతానము, ఇసుక రేణులు వంటి సంతానాన్ని నేను నీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును బయటికి తీసుకొచ్చాడు. చల్లపొద్దులో అబ్రహాముతో వచ్చి అబ్రహాము చేపట్టుకొని అబ్రహామును బయటికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి, అబ్రహామా ఆకాశం వైపు చూడు, ఇదిగో నక్షత్రాలు కనబడుతుంది కదా, వాటిని నువ్వు లెక్క పెట్టు. అబ్రహాం అంటున్నాడు, అయ్యా నేను వాటిని లెక్క పెట్టలేనయ్యా, విస్తారముగా ఉన్నాయ్యా. స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రాలు ఏ విధంగా ప్రకాశిస్తున్నాయో ప్రకాశించబడే పిల్లలు నేను నీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ప్రకాశించబడే కుటుంబాలు నీలో నుంచి బయటికి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. దీవింపబడే కుటుంబాలు నీలో నుండి బయటికి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మరలా బయటికి తీసుకొచ్చాడు, సముద్ర తీరానికి తీసుకొచ్చాడు. ఇదిగో అబ్రహాము చేయి చాపు అని చెప్పి ఇసుకను తీసుకొని అబ్రహాము చేతుల్లో పోసి ఇసుక రేణువులను లెక్క పెట్టు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఇవి లెక్క పెట్టడం అసాధ్యమయ్యా, ఇదిగో అసాధు నీ వంశాన్ని లెక్క పెట్టలేని వంశాన్ని నేను నీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. లెక్క పెట్టలేని పిల్లల్ని, సంతానాన్ని నేను నీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే నువ్వు నా మాట వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము చేసినటువంటి వాగ్దానం ప్రకారముగా యేసు క్రీస్తులో అబ్రహాము ఆశీర్వాదాలకు మనము వారసులై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముకు చేసిన ఆశీర్వాదాలకు వారసులు మనమండి. మరి ఆ వారసత్వాన్ని పొందుకోవాలి, ఆ దేవుళ్ళు పొందుకోవాలంటే అబ్రహాము దేవుని మాటకు లోబడినట్లుగా నీవు కూడా దేవుని మాటకు లోబడాలి. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. 9 గంటల ఆరాధన అంటే 9 గంటల కంటే ముందుగానే అన్నీ విడిచిపెట్టి, వంట ప్రోగ్రామ్స్ విడిచిపెట్టి, కుటుంబంలో ఉన్న పనులన్నీ విడిచిపెట్టి నీవు చక్కగా రెడీ అయ్యి ప్రభు సన్నిధికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం అయితే దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, అందరిని కూడా విడిచిపెట్టేసి దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయాడు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? 1-2 గంటల సమయాన్ని నీ గృహాన్ని విడిచిపెట్టలేకపోతున్నావండి. దేవుని మందిరములో 1-2 గంటల సమయము నువ్వు కూర్చోలేకపోతున్నావు. దేవుని సమయంలో 2 గంటల సమయము నువ్వు పాల్గొనలేకపోతున్నావు. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము స్వదేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టాడు. బంధువర్గము, తన పేరు కలిగినటువంటి తన ఇంటి వారిని అందరూ కూడా విడిచిపెట్టేసి ఎక్కడో దేవుడు చూపించే కనాను దేశానికి బయలుదేరి వెళ్ళాడండి. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అబ్రహాము వంశము దీవింపబడిందంటే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము దర్శనం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు చూపించినటువంటి దర్శనాన్ని చూసి ఆ దర్శనం ప్రకారముగా దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళాడు కనుక అబ్రహాము వంశం ఈరోజు నెంబర్ 1గా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేశం మొత్తము కూడా అబ్రహాము వంశమే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము లోబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డారా, నీవు నేను లోబడాలి. అబ్రహాము దేవుని దర్శనాన్ని నమ్మి, దేవుని మాటను నమ్మి అన్నిటిని విడిచిపెట్టి బయలుదేరాడు. అబ్రహాం వెళుతున్నప్పుడు మరొక వ్యక్తి అబ్రహామును వెంబడించాడు. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ఆ ఆ ఆ 75 ఏండ్లు
75 ఏండ్ల ఈడు గలవాడు. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుడు యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అంట అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, చెప్పినట్టుగా బయలుదేరాడు. మనం బయలుదేరుతున్నామా? 9 గంటలకంత ఆరాధనకు రావాలి అంటే ఎన్ని గంటలకు వస్తున్నాం? ఎన్ని గంటలకు బయలుదేరుతున్నామండి? 9 గంటలకు ఆరాధనకు రావాలి అంటే నీవు ఒక 15 నిమిషాల ముందే నీ ఇంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. అది సమయము, అది క్రమము. అబ్రహాం అంట దేవుడు చెప్పినట్టుగా అంట అక్కడి నుంచి వెంటనే బయలుదేరి దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసాడంట. స్తోత్రం, హల్లెలూయా. తన తండ్రి ఇంటి వారిలో ఒక అతనంట లోతు అనే వ్యక్తి అంట దర్శనము కలిగిన అబ్రహాముతో కూడా అంట నేను నీతో వస్తాను, దేవుడు నీతో మాట్లాడాడు కదా, నేను కూడా ఆ మాటకు లోపడతాను, నేను నీతో కూడా దేవుడు చెప్పిన స్థలానికి నీతో కూడా వస్తాను అని బయలుదేరాడంట. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? నీతో కూడా నేను కూడా వస్తాను. కొద్దిమంది భార్యతో దేవుడు మాట్లాడి భార్య దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భర్త ఏం చేస్తాడు? నీతో కూడా నేను దేవుని మందిరానికి వస్తాను అని వస్తే ఆ కుటుంబం దీవించబడుతుంది. భర్తతో కూడా భార్య దేవుని మందిరానికి వస్తే ఆ కుటుంబం దీవించబడుతుంది. తల్లిదండ్రులతో కూడా బిడ్డలు దేవుని మందిరానికి వస్తే ఆ కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలండి, క్రమముగా రావాలి. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా బయలుదేరాడు. అతనితో కూడా లోతు కూడా అతను వెంబడించంట ఆ కనాను దేశానికి బయలుదేరాడంట. ప్రియ దేవుని బిడ్డల, లోతుతో దేవుడు మాట్లాడలేదండి. ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముకు దేవుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం కలిగిన అబ్రహాముని లోతు కూడా నమ్మి విశ్వాసముతో అబ్రహామును వెంబడిస్తూ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అబ్రహాము వెనకాలే వచ్చాడంట. స్తోత్రం, హల్లెలూయా. కనుక అబ్రహామును వెంబడించిన లోతును కూడా దేవుడు బహుగా దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. చూశారండి, నీవు నేను కూడా అలాగే ఉండాలండి. దేవుని వెంబడించాలి, దర్శనం కలిగిన సంఘాన్ని వెంబడించాలి, దర్శనం కలిగిన సేవకుల్ని వెంబడించాలి. అది నీకు దీవెనకరము. ఎంతగా లోతుని, ఎంతగా అబ్రహామును దీవించాడంటే గొప్పగా జనాలనిచ్చాడు, దాసులనిచ్చాడు, దాసీలనిచ్చాడు, గొర్రెలను, పశువులను, విస్తారమైన పశువుల్ని అబ్రహాముకి లోతుకు దేవుడు దయచేశాడంటే. స్తోత్రం, హల్లెలూయా. చదువుదామా? ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి 5వ వచనం చదవండి. స్తోత్రం, హల్లెలూయా. చదవండి తర్వాత. స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంట అబ్రహాము వెండి బంగారములు కలిగిన వ్యక్తిగా, బహు పశువులు కలిగిన వ్యక్తిగా, ధనవంతుడిగా ఉన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. చూశాడండి, దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము వెళితే అబ్రహామును దేవుడు బహుగా దీవించాడంట. అక్కడ రాయబడింది అబ్రహాం ఎలా ఉన్నాడంట? ధనవంతుడిగా ఉన్నాడంటండి. దేవుడు దీవించాడండి. అబ్రహామును మాత్రమే కాదండి, అబ్రహాము వెంబడించినటువంటి లోతును కూడా దీవించాడంట. లోతుకు కూడా పశువులు, విస్తారమైన పశువులు ఉన్నాయంట. వారు ఉంటున్న ప్రదేశం అంట వారికి సరిపోలేదంట. స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, ఒక ఊరు వాళ్ళకి సరిపోలేదంట. ఎంతగా దీవించబడ్డారు యోహానన్న గారు. ఒక ఊరిలో
వారి కలిగిన పశువులను మేపడానికి ఆ ఊరు సరిపోలేదంట. అంత విస్తారముగా పశువులు కలిగిన వ్యక్తులుగా, గాడిదలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, మేకలు, గొర్రెలు కలిగిన వ్యక్తిగా బహు ధనవంతులుగా ఉన్నారంట. ఎవరు? అబ్రహాము ధనవంతుడిగా ఉన్నాడు. అబ్రహాము వెంబడించినటువంటి లోతు కూడా ధనవంతుడయ్యాడంట. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పింది అబ్రహామును దీవిస్తానని దేవుడు చెప్పాడండి. కానీ అబ్రహాము వెంబడించిన లోతును కూడా దేవుడు దీవించాడు. ఇరువురు కలిసి ఒక ఊరిలో నివసించలేనంత ధనవంతులుగా ఉన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. చూసారా? దర్శనము కలిగిన అబ్రహామును లోతు వెంబడించినప్పుడు లోతు కూడా దీవించబడ్డాడండి. బహు ఆస్తి కలిగిన వాడిగా లోతు ఉన్నాడు. గొర్రెలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. గొడ్లు కలిగిన వ్యక్తిగా, పశువులు కలిగిన వ్యక్తిగా, ఒంటెలు కలిగిన వ్యక్తిగా లోతు కనబడుతున్నాడు. లోతు, అబ్రహాము ఇరువురు కూడా బహుగా దీవించబడ్డారు. లోతు కాపరులకు, అబ్రహాము కాపరులకు కలహం వచ్చేసిందంట. ఇద్దరు మా యజమానుడు గొప్ప, మా యజమానుడు గొప్ప అని ఒకరిని ఒకరు కలహపడుతున్నారంట. అంతగా అంట దీవించేశాడు. స్తోత్రం, హల్లెలూయా. దర్శనము కలిగిన సంఘాన్ని వెంబడిస్తే, దర్శనము కలిగిన సేవకుల్ని, భక్తుల్ని వెంబడిస్తే, వెంబడించిన వారు కూడా అంట దీవింపబడతారంట. ఆమేన్, హల్లెలూయా. నీవు దర్శనము కలిగిన సంఘములో నువ్వు అంటుకట్టబడినట్లయితే ఆ దర్శనము కలిగిన సంఘము ద్వారా నీవును దీవింపబడతావు. ఆమేన్. నువ్వు దర్శనం కలిగిన సంఘముతో అంటుకట్టబడి ఉండాలి. దర్శనం కలిగిన మందిరములో అంటుకట్టబడి ఉండాలి. దర్శనం కలిగిన సేవకులతో నువ్వు అంటుకట్టబడి ఉంటే, ఇదిగో దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన ఆశీర్వాదము నీ మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ మీద కూడా వచ్చేస్తాయి అండి. నువ్వు వెంబడిస్తే అది నీకు దీవెన. అబ్రహాము వెంబడించిన లోతు కూడా దీవించబడ్డాడు. ఒక ఊరిలో నివసించలేనంతగా విస్తారమైన పశువులు కలిగిన వ్యక్తులుగా, ధనవంతులుగా ఉన్నారు. అబ్రహాము, లోతు ఇరువురు కూర్చొని మాట్లాడుతున్నారు. నీ కాపర్లు, నా కాపర్లు కలహబడుతున్నారు, కొట్లాడుకుంటున్నారు కనుక నీవు ఈ ఊర్లో ఉంటే నేను మరొక ఊరికి వెళ్తాను, నీవు మరొక ఊరికి వెళితే నేను ఇక్కడే ఉంటానని ఒకరు ఒకరు సమాధాన పడ్డారండి. కాపర్ల వల్ల వీళ్ళు కొట్టుకోలేదు, సమాధాన పడ్డారు. లోతు చూస్తే ఆ రోజుల్లో అంట సొదొమ గొమొర్రా ప్రాంతం అంట ఏదెను తోట వలె ఉందంట. ఆమేన్, హల్లెలూయా. లోతు ఎదురుగా ఉండే ఊరును చూశాడు. ఆ ఊరు చాలా పచ్చగా ఉంది. మంచి నదులు, నీళ్లు కలిగిన ప్రదేశముగా ఉన్నది. మంచి గడ్డి కలిగిన ప్రదేశముగా, పశువులకు మేత కలిగిన ప్రదేశముగా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం కనబడుతుందంట. ఆ రోజుల్లో దేవుడంట సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనము చేయక మునుపంట అదంట ఏదెను తోట వలె పచ్చగా ఉందంట. ఆమేన్, హల్లెలూయా. మన కనులతో చూసి మోసపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఎటు వెళ్ళమంటావని లోతు అడుగుంటే బాగుండేమో. లోతు అడగలేదు, తన కళ్ళతో చూశాడు. చాలా అందంగా కనిపిస్తుంది ఆ ఊరు అని చెప్పి ఆ ఊరిలోకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా మీరు గమనించండి. ఎందుకు లోతు దీవించబడ్డాడంటే అబ్రహామును వెంబడించాడు. దర్శనం కలిగిన అబ్రహాముతో ఉన్నాడు గనక దీవింపబడ్డాడు. యోహానన్న గారు ఎందుకు దీవించబడ్డాడు? ఎందుకు దీవించబడ్డాడు? దీవించబడ్డాడు. అబ్రహాముని విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తిని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు. ఆ ప్రదేశం మొత్తం కూడా నాశనము చేయబడింది. భార్యను కోల్పోయాడు. వంశము శాపగ్రస్తమైన వంశముగా మిగిలిపోయిందండి. ఎందుకంటే దర్శనము కలిగినటువంటి సేవకుల్ని, భక్తుల్ని అబ్రహామును విడిచిపెట్టాడు. చాలామంది ఏం చేస్తారంటే దేవుని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారంటే,
దేవుడు నీకు ఏ మందిరానికి వెళ్ళమని దేవుడు నీతో మాట్లాడి పంపించాడో, ఏ మందిరములో ఏ పునాది మీద నువ్వు కట్టబడ్డావో, ఏ మందిరంలో నువ్వు రక్షణ పొందావో, ఏ మందిరములో నీవు ఉంటున్నావో అక్కడే చివరి వరకు ఉండాలండి. నీకు నాకు నచ్చలేదు, ఈ సంఘము నచ్చలా, ఈ మందిరము నచ్చలా, ఈ సేవకుడు నచ్చలా, ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు నచ్చలా, ఇక్కడ ఉన్నటువంటి తోటి విశ్వాసులు నాకు నచ్చలా, నేను ఇక్కడికి రాను, నాకు ఇష్టం వచ్చిన దారిని వెళ్ళిపోతాను అంటే లోతు పరిస్థితి మీకు కూడా వస్తుందండి. లోతు ఏమనాలో తెలుసా? అబ్రహాం అక్కడికి వెళ్ళమంటే అనాలి, అబ్రహామా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, మరణం తప్ప నన్ను ఏది కూడా వేరు చేయకూడదు, నేను నీతోనే ఉంటాను, కష్టమైన నష్టమైన నీతోనే ఉంటాను, నా కాపర్లు సమాధానపరుస్తాను, కానీ నేను నిన్ను మాత్రం విడవను అని చెప్పాలండి. చెప్పకుండా ఆస్తి ఉంది కదా, పశువులు ఉండే కదా, నేను ధనవంతుడిగా ఉన్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా నేను దీవెనకరంగానే ఉంటాను అని చెప్పి దర్శనము కలిగిన అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళాడు. సమస్తాన్ని కోల్పోయి తన బిడ్డల వంశము శాపగ్రస్తమైన వంశముగా మిగిలిపోయిందండి బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏ మందిరములో నిన్ను నడిపించాడో, ఏ మందిరానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడో ఆ మందిరంలో స్థిరముగా నీవు రాకడ వరకు స్థిరముగా అంటు కట్టబడాలి, స్థిరముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దర్శనం కలిగిన సంఘములో అంటు కట్టబడు, దర్శనం కలిగిన సేవకుల్ని నువ్వు వెంబడిస్తే అది నీకు దీవెన. స్తోత్రం, హల్లెలూయా, అది నీకు దీవెన. అపోస్తులు పిఎం శామ్యూయల్ గారండి కేరళ ప్రాంతంలో ఉన్నప్పుడు, అతనికి తెలుగు రాదు, మలయాళం మాత్రమేనండి. కేరళ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు. శామ్యూయల్ శామ్యూయల్ అని దేవుడు మాట్లాడాడండి. అయ్యా చెప్పయ్యా అంటే అప్పుడు అన్నాడంట దేవుడు, ఇదిగో నీవు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నా సువార్తను ప్రకటించు, అనేకులు నశించిపోతున్నవారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు గనక నీవు అక్కడికి వెళ్ళు అని శామ్యూయల్ అయ్య గారిని దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడంట. అపోస్తులు పిఎం శామ్యూయల్ గారు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆంధ్రప్రదేశానికి వచ్చాడండి. ఆస్తి లేదు, ఒంటి మీద వేసుకున్న వస్త్రాలతో అక్కడి నుంచి వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు దర్శనం చూపించాడు, దేవుడు మాట్లాడాడు. తినడానికి డబ్బులు, తినడానికి వస్తువులు లేవు, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి వస్త్రాలు లేవు, ఏమీ లేకుండా ఒంటి మీద ఉన్న వస్త్రాలతో బయలుదేరి వచ్చేసాడు. అక్కడికి వచ్చినాక కొంచెం ఇబ్బందులు కలిగినాయి అండి, బాధలు కలిగినాయి, కానీ తను భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తినడానికి తిండి లేక తన కుమార్తె చనిపోయిందండి. ఒక్కగానొక కుమారుణ్ణి చిన్నగా బ్రతికించుకుంటూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు చాలా ఇబ్బంది పడేవాడు. వేసుకోవడానికి వస్త్రాలు లేకపోతే నదిలోకి వెళ్ళి ఆ వస్త్రాలు ఉతికి బయట ఆరవేసి వస్త్రాలు ఆరేంత వరకు నదిలోనే ఉండేవాళ్ళు అంటండి. అంత స్థితిలో ఉంటూ దేవుని సేవ చేశారు. ఆ రోజుల్లో అతనికి తెలుగు రాదు కనుక వాక్యం చెబుతున్నప్పుడు ట్రాన్స్లేషన్ చేయడానికి పరంజ్యోతి అయ్య గారు ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళంట. ఒకరు ఇతను ఇంగ్లీష్లో వాక్యం చెబుతుంటే తెలుగులో పరంజ్యోతి అయ్య గారు ట్రాన్స్లేషన్ చేస్తుంటారంట. రెండు సింహాలు ఢీ కొంటున్నట్టు ఉంటుందంట. ఆమెన్, హల్లెలూయా. ఇద్దరు స్వరాలు గంభీరమైన స్వరాలు. ఈయన గంభీరముగా వాక్యం చెబుతుంటే, గంభీరముగా ఈయన ట్రాన్స్లేషన్ చేస్తుంటే ఒక్కసారిగా ఇదిగో కొదమ సింహాలు గాండిస్తున్నాయేమో, కొదమ సింహాలు కొట్లాడుకుంటున్నాయేమో అన్నట్లుగా పరిశుద్ధాత్మ వారి మీద పనిచేసేదంట. స్తోత్రం. అంత బలమైన ఆత్మ చేత వారు వాక్యాన్ని బోధించారండి. ఆ యొక్క వాక్యాన్ని విని మన ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా పెంతెకోస్తు సహవాసంలోకి వచ్చిందంట. ఆమేన్, హల్లెలూయా. పెంతెకోస్తు ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆంధ్రాలో పెంతెకోస్తు ఉజ్జీవాన్ని, పెంతెకోస్తు మంటను ఆ పిఎం శామ్యూయల్ గారి ద్వారా ఆంధ్రాకి వచ్చింది.
అన్నీ కోల్పోయాడు. చివరికి ఒకగానొక కుమారుడు దేవుడు దీవించాడు. ఆ కుమారుడు పిల్లలు మళ్ళా 3వ వంశం ఇప్పుడు దేవుని సేవలో కొనసాగుతుంది. వారుంటున్న ప్రదేశంలో గొప్ప ధనవంతులుగా దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దర్శనము కలిగిన వారిని దేవుడు విడవడు. దర్శనము కలిగిన పిఎం శామ్యూయల్ గారిని పరంజ్యోతయ్య గారు వెంబడించారు. ఈ దినమందు వెంబడించిన పరంజ్యోతయ్య గారి పిల్లలు కూడా గొప్పగా దీవింపబడ్డారు. వారి పిల్లలు ఫారెన్లో ఉన్నారు, వారు చదువుకుంటున్నారు, వారు దేవుని సేవ చేస్తున్నారు, గొప్పగా దీవింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, దర్శనము కలిగిన సంఘాన్ని, దర్శనం కలిగిన సేవకుల్ని ఎవరు వెంబడించినా వారి మీద కూడా దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. శామ్యూయల్ గారిని వెంబడించినటువంటి పరంజ్యోతయ్య గారి కుటుంబము కూడా దీవింపబడింది. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సంఘములో అంటుకట్టబడి ఉన్నావు? దర్శనం కలిగినటువంటి సంఘములో అంటుకట్టబడ్డావా లేదా? దర్శనం కలిగిన సేవకుల్ని నువ్వు వెంబడిస్తున్నావా లేదా అని చెప్పి నువ్వు గ్రహించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నదండి. దేవుడు యోసేపుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడండి. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆదికాండం 39:5. యోసేపుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఇదిగో నేను రాజ్యానికి రాజుగా చేస్తాను, నేను గొప్ప స్థితిలో ఉంచుతాను. ఇదిగో నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు అందరూ కూడా నీ పాదాల దగ్గర వంగి నమస్కరించే స్థాయిలో నీకు ఉంచుతానని చెప్పి దేవుడంట చంద్రుడు, సూర్యచంద్రులు, నక్షత్రాలన్నీ కూడా ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా దేవుడు ఒక దర్శనం చూపించాడండి. బాగానే ఉంది. ఆ దర్శనం చెప్పినప్పుడు తల్లి, తండ్రి, సహోదరులు అతని మీద కోపడ్డారు, అతని మీద కోపాన్ని పెంచుకున్నారండి. కానీ యోసేపు ఏం బాధపడలా. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడండి, బాధపడలేదు. యోసేపు అమ్మివేయబడ్డాడు. పోతీఫర్ ఇంటికి, ఆ గృహానికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంటికి, ఆ గృహములో ఉంటూ ఉన్నాడు. చక్కగా ఆ గృహానికి నడిపించబడినటువంటి దర్శనం కలిగిన యోసేపును బట్టి అంట ఆ గృహము దీవింపబడిందంట. ఆమేన్, హల్లెలూయా. చదవండి 39:5. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని బట్టి ఆశీర్వదించాడంటండి? దర్శనము కలిగినటువంటి యోసేపును బట్టి ఐగుప్తీయుని ఇంటిని దేవుడు దీవించాడంట. చూసారా? యోసేపును బట్టి దేవుళ్ళు వచ్చినాయంట. ప్రియ దేవుని బిడ్డరా, దర్శనం కలిగిన సేవకులను బట్టి, దర్శనం కలిగిన సంఘాన్ని బట్టి ఆ సంఘానికి వచ్చే బిడ్డలు దీవించబడతారు. నువ్వు దర్శనం కలిగిన సంఘములో అంటుకట్టబడి ఉండాలి. దర్శనం కలిగిన యోసేపును బట్టి ఆ పోతీఫర్ ఇల్లంతా కూడా దీవించబడిందండి. వారింటిలో అంట సమస్తాన్ని, వారికి కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించాడంట. ఎందుకంటే యోసేపును బట్టి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కనుక దర్శనం కలిగిన సంఘములో నువ్వు ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలి. ఆ సంఘములో కంటు కట్టబడాలి. దర్శనం కలిగిన సేవకులు వెంబడిస్తే నీవు దీవెనకరముగా ఉంటావు, నువ్వు దీవించబడతావు. నీవు, నీ పిల్లలు, నీ పొలాలు, నీ జాబులు, నీ చేతి పనులు, నీ బిజినెస్లు సమస్తము కూడా దీవింపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంటే దర్శనము కలిగిన సంఘములో అంటు కట్టబడినప్పుడు.